శ్రీమాత్రే నమః. దుర్గా నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు మనకి ఈరోజు కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు అంటే 9 రోజులు అమ్మవారి అవతారాలు, 10వ రోజు మనం విజయదశమిగా చేసుకుంటాము. కానీ ఈ సంవత్సరం తిథి మార్పుల వల్ల అమ్మవారు ప్రత్యేకంగా కాత్యాయని దేవి రూపంలో మనకి దర్శనం అనేది ఇస్తారు. అందువల్ల ఈ సంవత్సరం అమ్మవారి అవతారాలు 10గా, 11వ రోజు మనం విజయదశమిగా జరుపుకుంటాము. అమ్మవారి చేతిలో ఉండే ఈ చంద్రహాస ఖడ్గం అనేది ప్రత్యేకమండి ఈ అలంకరణలో. ఇప్పుడు నేను చూపిస్తుంది మంగళగిరిలోని శ్రీ కాళికామాత ఆలయంలో అమ్మవారిని కాత్యాయని దేవి రూపంలో అలంకరించినప్పటిది. నాతో పాటు మీరు కూడా దర్శించుకుంటారని చెప్పి ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే పెళ్లి కాని వారు ఉన్నారో వారు అమ్మవారిని ఈ రూపంలో పూజించుకుంటే కనుక ఖచ్చితంగా పెళ్లి కాని వారికి పెళ్ళవుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారికి చేసిన ఈ అలంకరణ మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నచ్చితే కనుక శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి చేసే ప్రతి ఒక్క పూజా కార్యక్రమం అలాగే అలంకరణలు అన్నీ మన ఛానల్లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. ఖచ్చితంగా లైక్ చేసి మీకు నచ్చిన విషయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అమ్మవారి రూపాల్లో మరొక రూపమే మహాలక్ష్మి అవతారం. రేపు ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.